హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్లి వీఐపీ దర్శనం టికెట్ కావాలంటే ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వీఐపీ దర్శన్ టోకెన్ అయితే లభిస్తుంది. ఇంతకుముందు కామాఖ్య టెంపుల్‌లో వీఐపీ పాస్ అనేది టెంపుల్‌లో ఆఫ్‌లైన్‌లో ఇచ్చేవాళ్ళండి. కానీ జూన్ 15, 2026 తర్వాత నుంచి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఉన్న టోకెన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు. అది కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత మీరు టెంపుల్ వీఐపీ దర్శనం పాస్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మన వీడియోలో కామాఖ్య టెంపుల్ వీఐపీ దర్శనం పాస్‌ని ఎలా బుక్ చేసుకోవాలని ప్రతీది కూడా డీటెయిల్డ్‌గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీఐపీ దర్శనం పాస్ అనేది ఓన్లీ పెద్దవారికైనా, చిన్న పిల్లలు కూడా బుక్ చేయాలా? అని ప్రతీది కూడా డీటెయిల్డ్‌గా ఉంటుందండి. ఈ టికెట్ బుక్ చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ప్రతీది కూడా మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంబుబాచి మేళా 2026 రోజు ఈ టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయా? అసలు దర్శనం ఉంటుందా? లేదా కూడా వీడియో మధ్యలో చెప్తుంటాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? మా కామాఖ్య దేవి టెంపుల్ వీఐపీ దర్శనం పాస్ కోసమని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత mkdonline.co.in అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అయితే అఫీషియల్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మా కామాఖ్య దేవాలయ. ఇక్కడ హోమ్, ఆన్‌లైన్ సర్వీసెస్ అలాగే దర్శనం బుకింగ్ అని ఉంటుంది. తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఆన్‌లైన్ సర్వీసెస్ నుంచైనా మనం చేసుకోవచ్చు. లేదంటే దర్శనం బుకింగ్ నుంచైనా చేసుకోవచ్చండి. అసలు ముందుగా కామాఖ్య దర్శనం చెయ్యాలి. వీఐపీ దర్శనం టికెట్ బుక్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా! వెల్కమ్ టు మా కామాఖ్య దేవాలయ అని ఉంటుంది. ఇక్కడ కింద స్పెషల్ దర్శనం, పూజ బుకింగ్, అకామిడేషన్, పాండా డైరెక్టరీ అలాగే దీంతో పాటుగా హెల్ప్ డెస్క్ కూడా ఉంటుందండి. ముందుగా మనం వీఐపీ దర్శన్ టికెట్ బుక్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. అదేంటో చూద్దాం. యువర్ దర్శన్ జర్నీ ఇలా ఉంటుందండి. ముందుగా మనం వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. అంటే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనం స్లాట్‌ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఈ పాస్‌ని తీసుకెళ్ళి మన టెంపుల్‌లో చూపించాల్సి ఉంటుంది. రీచ్ టెంపుల్ తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత దర్శనానికి వెళ్తాం. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అయితే మనకి ఆన్‌లైన్‌లో చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 3 స్టెప్స్ అయితే టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ వస్తుందో ఆ కోడ్‌ని తీసుకెళ్ళి గేట్ నంబర్ 6లో ఇచ్చినట్టయితే మీకు అక్కడ వెరిఫికేషన్ చేసి ఆధార్ కార్డ్‌తో వెరిఫై అయితేనే టికెట్ ఇష్యూ చేస్తారు. లేదంటే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు టికెట్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత టెంపుల్‌లోకి అలో ఉంటుందండి. కామాఖ్య టెంపుల్ వీఐపీ పాస్ బుకింగ్ ఎలానో చూద్దాం. స్టెప్ 1 ముందుగా లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కోసమని క్రియేట్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి. ఇలా అయినా సరే లేదంటే హోమ్ పేజ్‌కొచ్చి స్పెషల్ దర్శనం మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఇలా వస్తాయండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ 10-15 ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఓటీపీ లాగిన్ ఉంటుంది. ముందుగా మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. దీనికోసమని ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ ట్రావెల్ ఏజెన్సీస్, రెసిడెంట్ ఆఫ్ నీలాచల్ హిల్, ప్రీస్ట్ బై పాండా కమ్యూనిటీ, టెంపుల్ స్టాఫ్, ఆఫీషియల్స్. వీళ్ళకి ఎవ్వరికీ కూడా టికెట్ బుక్ చేసే అవైలబిలిటీ లేదండి. ఒకవేళ టికెట్ బుక్ అయినా సరే వెరిఫికేషన్‌లో క్యాన్సిల్ చేసేస్తారు. ఓన్లీ జనరల్ డివోటీస్ మాత్రమే ఇప్పుడు ఈ వీఐపీ పాస్ ఇస్తున్నారండి. కాబట్టి మీరు జనరల్ డివోటీ కింద బుక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జనరల్ డివోటీ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్. నేమ్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, జెండర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాతకి మీ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత మొబైల్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ పైన ట్యాప్ చేయండి. ఇచ్చిన మొబైల్‌కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వొచ్చండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. స్టెప్ 1 కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టెప్ 2లో ఇందాక ఇచ్చిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు లాగిన్ అయిన తర్వాత స్టెప్ 2లోకైతే ఎంటర్ అవుతారు. స్టెప్ 3 వచ్చేసి మీరు టైమ్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాండాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్, పేమెంట్ ఆ తర్వాతకి దర్శనంకి టోకెన్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. దీనికోసమని
ఓటీపీ పైన ట్యాప్ చేయండి. అంటే సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేసినట్టయితే ఈ మొబైల్ నంబర్ ఇందాక రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్ ఇచ్చినట్టయితే స్టెప్ 2లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతమంది అయితే వెళ్తున్నారో అంతమందిని సెలెక్ట్ చేసుకోండి. మెయిన్‌గా ఇక్కడ ఒక్కసారి లాగిన్ అయితే 4 మెంబర్స్‌కి ఛాన్స్ ఉంటుంది. పిల్లలైతే 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా 22nd డేట్ గ్రీన్ కలర్‌లో ఉంది. గ్రీన్ కలర్‌లో ఉంటేనే టికెట్ బుకింగ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. రెడ్ కలర్ ఉంటే స్లాట్స్ ఫుల్ అయినట్టండి. కాబట్టి గ్రీన్ ఎప్పుడొస్తే అప్పుడు బుక్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్. మీకు టికెట్స్ అనేది ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో అంతమంది డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రెజెంట్ ఇది డెమో వీడియో కాబట్టి ఒక్కళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 22nd డేట్ ఇప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేశాను. 22nd డేట్ ఉంది. డేట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు స్లాట్స్ కూడా వచ్చేసి మార్నింగ్, ఈవినింగ్ 2 స్లాట్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ వచ్చేసి 4 స్లాట్స్ ఉంటాయండి. ఈవినింగ్ వచ్చేసి 2 స్లాట్స్ ఉంటాయి. మీకు అవైలబిలిటీ ఉన్న స్లాట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు గ్రీన్ కలర్‌లో వస్తేనే టికెట్స్ అవైలబుల్‌గా ఉన్నట్టు. ఇప్పుడు మార్నింగ్‌లో అయితే 4 స్లాట్స్, ఈవినింగ్ 2 స్లాట్స్. 2 స్లాట్స్‌లో ఒక స్లాట్ అయిపోయింది. ఒకటే స్లాట్ గ్రీన్ కలర్‌లో ఉంది. ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అసలు ఈ మార్నింగ్ స్లాట్‌లో 4 స్లాట్స్‌లో 3 అయిపోయినాయి. ఒకటే గ్రీన్ కలర్ ఉంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేశారు? 1 పర్సన్ కాబట్టి ఒక పర్సన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇవ్వాలి. తర్వాత జెండర్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ ఇస్తే సరిపోతుందండి. ఇలా ఒక్కసారి నేమ్, జెండర్, ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాతకి మీకు లైవ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీకు గ్యాలరీలోంచి ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ పెద్దవారికి. అదే చిన్న పిల్లలకైతే ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంది. డైరెక్ట్‌గా ఫోటో, లైవ్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో తీసేటప్పుడు కూడా ఫేస్ క్లియర్‌గా ఉండేటట్టు, బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా ఉండేటట్టు చూసుకొని ఇవ్వండి. ఫోటో తప్పుగా ఉన్నట్టయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేస్తే ఇక్కడ పాండా సెలక్షన్ ఉంటుందండి. పాండా సెలక్షన్‌లో మీకు ఇక్కడ ఇలా లిస్ట్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్‌లో మీకు పాండా ఎవరు కావాలో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్లైండ్‌గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ పాండా సెలక్షన్ అయిపోయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అనేది ఇలా చూపిస్తుంది. అంటే మన మొబైల్ నంబర్, డేట్, టైమ్, మనం బుక్ చేసిన స్లాట్, పాండా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత పే మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ఎలా అయినా పేమెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ స్టెప్ బుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకైతే బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ఇలా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మొబైల్ నంబర్, పాండా నంబర్, అలాగే మన డేట్, స్లాట్ టైమింగ్ ప్రతీది కూడా ఉంటుంది. అలాగే మన టోకెన్ కూడా అంటే వీఐపీ దర్శన్ పాస్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని అక్కడ గేట్ నంబర్ 6లో అయితే మనం చూపించాల్సి ఉంటుంది. తర్వాత దీని వెరిఫికేషన్ ఉంటుంది. మీరిచ్చిన ఆధార్ నంబర్ సరిచూసుకుంటారు. ఆధార్ నంబర్, టికెట్ ఓకే, టైమ్ స్లాట్ ఓకే అనుకుంటే మీకు అక్కడ ఒక టోకెన్ ఇస్తారు. దాంతో మీరు దర్శనానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకైతే ఎటువంటి టికెట్ అవసరం లేదండి. బిలో 10 ఇయర్స్ టికెట్ ఏమీ తీసుకోవాల్సిన పని లేదు. అబోవ్ 10 ఇయర్స్ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండీ! మా కామాఖ్య దేవి టెంపుల్ ఆన్‌లైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక అంబుబాచి మేళా టైంలో అయితే టికెట్స్ అనేది ఇవ్వరండి. ఆ 3 రోజులు టెంపుల్ క్లోజ్‌లో ఉంటుంది కాబట్టి అంబుబాచి మేళా ఎప్పుడొచ్చినా సరే టికెట్స్ వీఐపీ దర్శనం కాదండి, జనరల్ దర్శనం కూడా టికెట్స్ ఉండవు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.